ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే 3000 పెన్షన్ 4000 చేశారు. వికలాంగుల పెన్షన్ 3000 ఉన్నదాన్ని 6000 చేశారు. సంక్షేమం పెంచారు. అభివృద్ధి పనులు మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా. మాట్లాడద్దని చెప్తాను. అలాగే గ్రామాలు ఎక్కడ చూసినా సంతోషం మొదలైంది. గతంలో గ్రామాల్లో పరిపాలన బాగాలేదు. గతంలో వైసీపీ పాలన 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు గతంలో చూసాం, అరాచక పాలన చూసాం, దోపిడీ పాలన చూసాం. ఇసుక నుండి బ్రాందీ విస్కీల దగ్గర నుండి, అలాగే ఆ గనుల్లో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు దొరికిందో వాళ్ళు దోచుకున్నారు. అలాంటి అరాచక పాలనలో పేదలకి సంక్షేమం కొరవడింది. గ్రామాల్లో భూతద్దాలు వేసి ఎతికినా ఎక్కడ అభివృద్ధి కనపట్ల. ఓ సైడ్ కాలువ కట్టలేదు, కనీసం ఒక కల్వర్టు కట్టట్లేదు, పేదలకు ఇళ్ళు సరిగా ఇవ్వలేదు. పేదల్ని పట్టించుకున్న పాపాన బాల 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దోచుకోవడం, దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం అరాచక పాలన. మహిళలకు రక్షణ లేదు. అందుకే ప్రజలు విసిగి వేసారి మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి మలుపు. జగన్మోహన్ రెడ్డి గారు పోవాలా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలా, అప్పుడే ఈ రాష్ట్రానికి విముక్తి, గ్రామసీమలు అభివృద్ధి చెందుతాయని అందరూ కూడా, ప్రజలందరూ ఒక విప్లవాత్మకమైన తీర్పు ఇచ్చారు. 93% మొట్టమొదటి రాష్ట్ర చరిత్రలోనే 93% ఎమ్మెల్యేలందరినీ గెలిపించి 164 సీట్లు గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె మీద నిలబెట్టారు. అరాచక పాలన మాకొద్దు, దోపిడీ పాలన మాకొద్దని జగన్మోహన్ రెడ్డి పాలనని ఇంటికి సాగనంపారు ప్రజలు. అంటే ప్రజలు ఎంత విఘ్నిలో ఈరోజు అందరూ సంతోషిస్తున్నారు. ప్రజలు అమాయకులు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. మనం దోచుకున్నా, అభివృద్ధి చేయకపోయినా, కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి మనం పబ్బం గడుపుతూ అధికారంలో ఉండాలనుకున్నారు. కానీ మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం, లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ సమస్య పెంచాడు, ఉద్యోగాలు లేకుండా చేశాడు. వచ్చే పరిశ్రమలు వెనక్కిపోయినాయి, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే ఈరోజు గ్రామ సీమలు బాగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు, అలాగే మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామాన జాతీయ ఉపాధి హామీ పనుల మీద గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి గ్రామ సభలో పాల్గొన్న కార్యక్రమం ఈరోజు ఐనవోలు గ్రామంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ పేద ప్రజలు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో. తప్పనిసరిగా మళ్ళీ అభివృద్ధి మీకు అందేటి చూస్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత దుర్మార్గం అంటే, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారు. ప్రతి గ్రామంలో లక్షలు పంచాయతీలో 10,000 కోట్ల రూపాయలేమో పంచాయతీ నిధులు పక్కదారి పట్టించి పంచాయతీలను నిర్వీర్యం చేశారు ఒక పక్క. ఇంకా పంచాయతీలుగా ఆనాడు చంద్రబాబు గారు పంచాయతీ నిధులకి ఉపాధి హామీ నిధులు జాయింట్ గ్రాంట్ ఇచ్చి 10% పంచాయతీ గ్రాంట్ ఇస్తే 90% జాతీయ ఉపాధి హామీ నిధులు ఇచ్చి సిమెంట్ రోడ్లు వేపించారు, పేదలకు ఇళ్లు కట్టించే పనులు చేశారు అన్నాడు చంద్రబాబు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చినాక ఉన్న పంచాయతీ నిధుల్ని పక్కదారి పట్టించి లాక్కెళ్ళి వేరే దానికి ఖర్చు పెట్టారు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో. గ్రామాల అన్యాయం అయిపోయినాయి, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయింది ఈ మాయదారి జగన్మోహన్ రెడ్డి పాలనలో.
అందుకే దోపిడీ పాలన మాకొద్దని ప్రజలు ఇంటికి సాగనంపారు. ఈరోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, మహాత్మా గాంధీ గారి కన్న కళలు నెరవేరాలి అని ఒక ఆశయంతో ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఈ గ్రామ సభల్ని. గ్రామాల ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలని, ఆ సమస్యలు పరిష్కరించాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందితే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ లక్ష్యంగా ఈరోజు ఈ సభ నిర్వహించడం జరిగింది. అనేక మంది మీ సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా ఈ సమస్యల పరిష్కారానికి అధికారులందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గ్రామ సర్పంచ్ గారికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ప్రజా సమస్యల పరిష్కారంలో పేదలకు ఇళ్ల స్థలాలు అడిగారు. తప్పనిసరిగా రానున్న కాలంలో ఎన్టీఆర్ కాలనీలు వేస్తాము. అంటే పేదలకి 2-3 సెంట్లు చొప్పున ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇచ్చి, అవసరమైతే ప్రభుత్వం ద్వారా కొని, ఇళ్ళు లేని సెంటు భూమి లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా ఇళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక కలవట్టు కట్టలేకపోయారు, ఓ సిమెంట్ రోడ్డు వేయలేకపోయారు, గ్రామాల్లో సైడ్ కాలువలు కట్టలేకపోయారు. కానీ ఆనాడు చంద్రబాబు గారు 2014-19లో ఆనాడు 5 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు సుమారు 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు. మీ ఊరు చూడండి, ఏ మండలం వెళ్ళినా, మన నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా సరే సిమెంట్ రోడ్డు, ఈ రోడ్డు ఎవరు వేశారంటే చంద్రబాబు గారి పాలనలో జీవి ఆంజనేయులు వేశారు. చంద్రబాబు గారు ఆధ్వర్యంలో నిధులు తీసుకొచ్చారని చెప్తారు. మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ చూసినా అభివృద్ధి కనపట్లేదు. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం, మరో 2-3 నెలల తర్వాత ప్రభుత్వం కొత్త వాళ్ళకి 61 వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోతూ ఉంది. ఖచ్చితంగా కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. అదేవిధంగా గతంలో బిల్లులు చేసిన వాళ్ళకి కూడా రోడ్లు వేసిన వాళ్ళకి, సిమెంట్ రోడ్లు వేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. కొన్ని పంచాయతీ నిధుల్లో పనులు చేయకుండా నిధులు డ్రా చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. వాళ్ళేమో నిధుల్ని దుర్వినియోగం చేసి దోచుకున్నారు, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారు. మరోపక్క చంద్రబాబు గారి టైంలో కష్టపడి ఊళ్ళలో సిమెంట్ రోడ్లు వేస్తే వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు ముందుకొచ్చి నా ఊరు బాగు చేద్దామని సిమెంట్ రోడ్డు వేసిన పాపానికి ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం వలన కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. అభివృద్ధి చేసిన వాడికి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిధులనేమో గ్రామ సర్పంచులు దోచుకుంటా ఉంటే చూస్తూ అక్కడ ఆయన దోచుకున్నాడు, ఇక్కడ గ్రామంలో ఉన్న కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ సర్పంచులు, వైసీపీ నాయకులు గ్రామాల్లో ఉన్నటువంటి నిధుల్ని పనులు చేయకుండా దోచుకున్నారు. ఇలాంటి వాటి మీద అధికారులు కూడా ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఉపాధి హామీ నిధులతోటి ఈరోజు గ్రామ సభల ద్వారా మీ దగ్గర అర్జీలు తీసుకున్నారు, మీ సమస్యలు విన్నారు. కరెంటు సమస్యలు పరిష్కారం అవుతాయి తొందరలోనే. దానికి అన్ని గ్రామాల నుండి కరెంటు సమస్యలు వివరాలు తెప్పించుకొని కరెంటు ఏఈల ద్వారా మొన్ననే ఎస్సీని డిఈని పిలిచి రివ్యూ పెట్టా. అన్ని గ్రామాల్లో మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలా, పాత వైర్లు పాడైపోయినాయి, తెగిపోయే వైర్లు మార్చి కొత్త వేయాలా, మెయిన్ లైన్లు అని కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి గారితో మాట్లాడి బడ్జెట్ కూడా తీసుకొస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా కొంతమందికి మరుగుదొడ్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇళ్ళకి మరుగుదొడ్లు కూడా అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే గ్యాస్ పైలు కావాల్సినటువంటి వాళ్ళకి, కొత్త గ్యాస్ కనెక్షన్లు కావాల్సిన వాళ్ళకి వాళ్ళు కూడా దరఖాస్తులు పెట్టుకుంటే భవిష్యత్తులో కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 1452 కోట్ల నిధులు విడుదల చేశారు. గ్రామ పంచాయతీలకి, ఎన్ఆర్జీఎస్కి 1452 కోట్లు విడుదల చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని, రానున్న కాలంలో ఇంకా 1000 కోట్ల రూపాయలు
మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపడతారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పేద రైతుల యొక్క అభివృద్ధి, పేదల ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే విధంగా ఈ ఎన్ఆర్జీఎస్ పనులు తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పొలాలకు వెళ్ళేటువంటి కాలువలు బూడిపోయినాయి. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే నేను అధికారులు కోరుతున్నా, ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల్లో నిధులు కేటాయించి కాలువలు మరమ్మతులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పంచాయతీ సెక్రటరీ గారిని కోరుతున్నా, వెంటనే బల్బులు ఎక్కడ మాడిపోయినా అక్కడ బల్బులు వేయాలా. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, చీకటి పాలన పోయింది. ఇప్పుడు మళ్ళీ వెలుగులు నింపే పాలన వచ్చింది, చంద్రబాబు గారి పాలన వచ్చింది. ప్రతి బల్బు, ప్రతి గొందిలో సంధిలో బల్బు 2 రోజుల్లో ప్రతి బల్బు ఎలగాల. డ్రైనేజ్ కాలువలన్నీ కూడా శుభ్రం పరచాలా. అలాగే ఎక్కడైతే సిమెంట్ రోడ్లు అవసరమో, అలాగే కొత్తగా డ్రైనేజ్ కాలువలు ఎక్కడ అవసరమో దాటికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాలని అధికారులు ఈ సందర్భంగా నేను కోరుతూ, ఏవైతే గ్రామంలో పనులు పెండింగ్ ఉన్నాయో, గ్రామ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి పూర్తి చేస్తాము. ఈ వ్యవసాయం మరి కూలి పనులు చేసే వాళ్ళకి వాళ్ళ ఆర్థిక ప్రగతి కోసం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులు లేని రోజుల్లో, రైతులకి పొలం పనులు లేనటువంటి రోజుల్లో ఉపాధి హామీ కూలీలు ఎక్కువ నంబర్ ఉండే విధంగా, ఎక్కువ పనులు చేసే విధంగా, ఎక్కువ మందికి ఉపాధి హామీ కలిగించి మీ ఆర్థిక ప్రగతి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే గ్రంథాలయం భవిష్యత్తులో ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడ అవకాశం, ప్రతి గ్రామానికి గ్రంథాలయాలు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకి, చదువుకున్నటువంటి వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకి అలాగే ప్రజలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ప్రతి గ్రామం అభివృద్ధి చేసే విధంగా ఒక శాసనసభ్యునిగా నా వంతు కృషి చేస్తాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలని నేను కోరుకుంటున్నా. ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నా దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. నన్ను అండగా ఉండి 3వ ఎమ్మెల్యేగా ఈ గడ్డ మీద గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. మీ ఆశీస్సులతో 3వ కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారీ మెజార్టీతో 30,000 మెజార్టీ పైన మెజార్టీతో నన్ను గెలిపించారు, 3వ గెలిపించారు. మీ అందరికీ, వినుకొండ ప్రజలకి, మీకు ఎంతో రుణపడి ఉన్నాను. తప్పనిసరిగా నా శక్తి వంచన లేకుండా గ్రామ సేవల అభివృద్ధికి కృషి చేస్తాను. దానికి ప్రజలందరి సహకారం కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.